చుట్టుపక్కల వాళ్ళ పాత్ర ఉంది. రేపు నేను కూడా ఆగానంటే గనక అటు బీజేపీ వాళ్ళకి నచ్చను, ఇటు వీళ్ళకి నచ్చను, తెలుగుదేశానికి ఎట్టగా నచ్చను. ఎందుకు వచ్చిన రిస్క్ అందరికీ శత్రువు అయ్యే కంటే నిశ్శబ్దంగా ఉంటే జగన్కి నేను శత్రువుని కాదు కదా అనేది ఆయన ఉద్దేశం. కాకపోతే ఇప్పుడు ఆ శత్రుత్వం అనవసరంగా అంతవరకు ఆగిపోయి ఉంటే పోయి ఉండేది, అక్కడితో అయిపోయి ఉండేది. ఇళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు, ఆళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ జగన్ మీద ఏదన్నా చొరకలేస్తే గనంటే ఈయనకి ఎట్లా ఉంటుందంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎవడెవడో చేసే చిన్న పోస్టులు కూడా, సోషల్ మీడియాలో పోస్టింగ్లు కూడా, వాటికి కూడా ఈయన సీరియస్గా తీసేసుకుని జగనే చేపిస్తున్నాడు అన్న ఫీలింగ్. అదే ఆయన ఇదివరకు గనక అతని పేరేంటి కత్తి మహేష్ కనుక ఎవరో ఒక ఇది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు తిడితే పవన్ వచ్చి క్షమాపణ చెప్పాలంటాడు చూడండి. ఆ టైపులో ఎవడెవడో వైసీపీ అభిమానులైన వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా అది జగనే చేపిస్తున్నాడు, లేకపోతే జగన్ చుట్టూ కోటరీ చేపిస్తుంది, జగన్ ఆడతో కంట్రోల్ చేయట్లేదని ఫీల్ అయిపోతున్నాడు ఆయన. కాబట్టి జగన్ మీద ద్వేషం పెంచేసుకుని గబక్కన అది మాట్లాడేశాడు రాజకేశ్ రెడ్డి ఇవన్నీ. అది దానికి వీళ్ళు ఇట్టించి కౌంటర్ రాగానే ఈయన ఇంకొంచెం శపథాలు చేశాడు, నన్ను మించినోడు ఎవడు, దమ్ముంది నాకు ఇవన్నీ. అది జగన్కి ఏమనిపిస్తుంది, తన్నే సవాల్ చేసినట్టు అనిపిస్తుంది.